అయినా ఆ శివుడే చంపాలనుకున్న వాడిని బతికించడానికి నువ్వెవడవయ్యా? ఆ ఇల్లు ఎవరిదనుకున్నావు? నాది. వాడి చేత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. అతడు నీ ఇంట్లో అద్దుకుంటున్నాడు. ఆ జీవుడు నీ ఒంట్లో అద్దుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నీ ఇంట్లోంచి అతడు నీ ఈ ఒంట్లోంచి ఆ జీవుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలిగా. ఏమిటో వీడేం మాట్లాడుతున్నాడో నాకు ముక్క అర్థం కాలేదు. అరే ప్రెసిడెంట్, నీకేమైనా అర్థమైందా? క్యామిల్స్ మస్ట్ బి ఇన్ డిజర్ట్ అన్నాడు. క్యామెల్స్ ఎక్కడ అన్నాడు రా? ఒంట్లో అన్నాడు కదా. ఒంట్లో అంటే ఆ ఒంటిలేని కాదురా, ఒంట్లో అంటే శరీరంలోని. నీకంటే నేనే నయం. రాష్ట్రుడా. అన్నయ్య, నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు, అలాగే నిన్ను చూసుకోవడానికి కూడా ఎవరైనా ఒకరు ఉంటే బాగుంటుంది కదా అన్నయ్య. ఎవరొస్తారమ్మా? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే వదినొస్తుందిగా. పెళ్ళా? అవును, డాక్టర్ మహేశ్వరి లాంటి వదిన నాకు కావాలన్నయ్య. మనం అనుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళు ఇష్టపడాలిగా. స్వామి, సిన్స్ 15 years నీ పూజ చేస్తూనే ఉన్నాను. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పట్టించుకోలేదు. నా గురించి నువ్వు అసలు ఆలోచించనే లేదు. అయినా నేను మాత్రం పార్టీ మారలేదు స్వామి. తాను దూరం కంతలైనప్పుడు మెళ్ళో ఒక డోల్ అన్నట్టు ఈ మల్లిగాడితోనే పడలేకపోతుంటే మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చాడు స్వామి. ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు? రుద్రాక్ష, ఏమిటయ్యా సాక్షాత్తు గర్భగుడిలోకి వచ్చావేంటి? నువ్వేదో బాధపడుతుంటే. నేనేదో బాధపడుతుంటే నువ్వేమన్నా నన్ను ఆర్చేవాడివా తీర్చేవాడివా? నా చెవుడితో నేను లక్షతమై మాట్లాడుకుంటాను. మధ్యలో నీకెందుకు? నువ్వు బయటికి నడు. నడు, వెళ్ళు వెళ్ళు, బయటికి నడు. అమ్మా ఇవ్వను, నేను నీకు తీర్థం ఇవ్వను. సాక్షాత్తు ఆ శివుడే వచ్చి ఆజ్ఞాపించినా నేను నీకు తీర్థం ఇవ్వను. కారణం ఏమిటి రుద్రాక్ష? కారణం అంటే ఏం చెప్పమంటావు? శివాలయానికి వచ్చిన వాడు కనీసం దేవుడికి దండమైనా పెట్టుకున్నావా? నీకు నువ్వు ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా? పోనీ 10 రూపాయలు దక్షిణైనా వేసావా? ఈ జేబులో ఉన్న డబ్బు ఆ జేబులో ఎందుకు పెట్టుకోవడం? ఏ జేబులో ఉన్న డబ్బు డబ్బే కదా. వాడేమిటో మాట్లాడుతున్నాడు? గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడలేదు కదా. తెలుగులో చెప్తే మీకు అర్థం లేదు కదా, అందుకే ఇంగ్లీష్ లో చెప్పా. పట్టుకోరా. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీకేం తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుందయ్యా. కొంచెం లేచేవాడు నన్ను తరడం, దాన్ని నేను భరించడం, వీడు నాకు ఉపదేశాలు చెప్పడం, దీన్ని భరించాలి. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఇల్లు ఖాళీ చేస్తే సరే ఉంది. లేకపోతే నా థర్డై మూడో కన్ను తెలుస్తుంది. అమ్మాయి గారు, ఆయన అనుకున్నంత పని చేస్తాడు. మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్పు. శాస్త్రి గారు, మీ కళ్ళలో ఇంత ఎరుపు ఎప్పుడు చూడలేదండి. చూసావు? రేపు చూస్తాను ఆ విశ్వరూపం. రేపు కాలనీలో గుమ్మాల ముందు ఎవరు కళ్ళాపి చల్లదు, నేను చల్లుతా కళ్ళాపి. మళ్ళీ గడ అరే మల్లిగా రారా, బయటికి రా. ఇవాళ తాడో పేడో తేలిపోవాలా? శివ శివ, ఏమిటండి రౌడీసు గుండాసు? మన ప్రొఫెషన్ ఏమిటి? మీరు చేస్తుంది ఏమిటి? నోరు మోయ్, చెప్పు తీసు కొడతారు. ఇంట్లో నీకులాగా బయటికి రారా. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఏంట్రా పొద్దున్నే కామెడీ గ్యాంగ్ వేసుకొచ్చావు? వీళ్ళు కమెడియన్సా? ప్రొఫెషనల్ కిల్లర్స్ రా. వీళ్ళని వదిలేస్తే గంట 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 నీ రక్తాన్ని తాగేస్తారు. ఏ టీ కాఫీ అలవాట్లేదా? వీటితో డిస్కషన్ అనవసరం, ఇంకా బాల్ ఆడుకోండి రా. ఆడుకోటాక అందరి చేతిలో బ్యాట్లు ఉన్నాయి, మరి బాల్ ఎదురా? నీ తలకాయ బాల్ రా. రా. అలా ఫిక్స్ అయ్యారా? ఓకే, తవ్వుకున్నాడు గొయ్యి. ఆట మొదలెడదాం. అయ్యో ఏమండి? శివయ్య, నన్ను కాపాడు. పాహిమాం పాహిమాం శివయ్య. ఆ రోజు మార్కండేయుని ఎమిడి బారి నుంచి కాపాడావు, ఇప్పుడు ఈ మల్లి బారి నుంచి నన్ను కాపాడు శివయ్య. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఓం నమః శివాయ. రుద్రాక్ష,
ఒక్కసారి దర్శనమిస్తే చాలు స్వామి అని కోరుకున్నాం. కళ్ళెదుట కనిపిస్తుంటే కంగారు పడతావేమో. స్వామి స్వామి నాకు దర్శనమిచ్చావా తండ్రి? నన్ను అనుగ్రహించవా స్వామి? నీ కోరిక తీరిందా రుద్రాక్ష? జీవితాంతం తపస్సు చేసుకునే వారికే కలగని అదృష్టాన్ని నాకు కలుగు చేశావా స్వామి? నా జన్మ చరితార్థమైంది తండ్రి, నా జన్మ చరితార్థమైంది. స్వామి, నేను నీ పూజారిని, నాకు దర్శనమిచ్చావు. కానీ ఆ మల్లిగాడు పొగరబోతు స్వామి. 24 గంటలు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. అనుక్షణం నన్ను తిడుతున్నాడంటే ప్రతి క్షణం నన్ను తలుచుకుంటున్నట్టేగా. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరే చెప్పారంటున్నాడు స్వామి. కర్మ పరిసమాప్తమయ్యింది, ఆయువు తీరింది, నాలో లీనమైపోయారు. అది విధి. వాడు అలా అనుకోవడం లేదు స్వామి. అనుకునే రోజులు వస్తాయి స్వామి, మళ్ళీ కారణ జన్ముడు రుద్రాక్ష. అతని కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికే వచ్చాను. ఇది దేవరహస్యం రుద్రాక్ష, నీకు మాత్రమే తెలుసు. ఆహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పంతులు, ఏ పంతులు, ఇవాళ నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదిలేదు లేదు. సాంబయ్య ఆడెక్కడున్నాడో చూసావా? లేరా, ఇవాళ నువ్వు అయిపోయావు. మళ్ళీ బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ నుంచి ఇల్లు నీదే, నువ్వేం కావాలని అడుగు, వండి పెడతా. ఆఖరికి నువ్వు తిన్న కంచం కూడా కడిగి పెడతాను. మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓం నమ శివాయ. ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు, ఇవాళ నీ కాళ్ళ మీద పడుతున్నాడు. భాషా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపించావా? నిజం తెలుసుకున్నాడు. స్వామి, ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్, కిలో 2 రూపాయల బియ్యం, పామాయిల్తో నైవేద్యం చేసి పెట్టాను. కానీ తండ్రి, సాక్షాత్తు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ 1 క్వాలిటీసే స్వామి. ఆరగించండి. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్నే తిన్నవాణ్ణి, నాకెందుకయ్యా ఇవన్నీ? అలా అనకండి స్వామి. ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి ధరించాలనుంది. ఈ లోపు ఆ మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నచ్చుకుంటాడు. సాంబయ్య వచ్చాడు ఆ త్రాష్టుడు. సాంబయ్యో, ఏంటి పంతులు, గుడిలో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందెట్టావు? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. అంటే దైవం మనుష్య రూపేణ అని, మనుష్య రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య. ఛా, నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కానీ కానీ థ్యాంక్స్. మళ్ళీ త్వరగా ఆరగించండి స్వామి, మళ్ళీ వాడొస్తాడు. సాంబయ్య, ఓ పెగ్గేస్తావా? పెగ్గ ఊరి అప్రాచుడా, కళ్ళు పోతాయి. పంతులు, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్కుతున్నావు. ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను, ఎప్పుడైనా నా కాళ్ళు పట్టావా? నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా. ముల్లోకాల్లో ఉన్న మహాపురుషులంతా పూజలు తపస్సులు చేసుకునేది ఈ కాళ్ళ కోసం. ఛా! సాంబయ్య, నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. చెప్పు. వద్దు స్వామి, వాడి సంగతి నీకు తెలియదు. కథంతా చెప్పి చివరిలో మిమ్మల్ని తిడతాడు, నన్ను కొడతాడు. తప్పెవరిదిరా? తప్పంటే విధి, విధి ఆడే వింత నాటకం. ఇంత ముందు ఎప్పుడు అడిగినా తప్పు శివుడిదనేవాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చావేంటిరా? నేనేం మాట్లాడదు. ఓం నమః శివాయ. సాంబయ్య, నువ్వు చెప్పు. తప్పు ఆ శివుడిదే. సబాష్. మరి శివుడిని తిట్టాలా వద్దా? తిట్టు, నేను తిడతాను. కొడుకునే నరికి చంపేసిన కసాయి, పరమక సాయి, పిల్లనిచ్చిన మామనే చంపేసిన దుర్మార్గుడు, మహా దుర్మార్గుడు, నమ్మిన భక్తుల్ని అన్యాయంగా నట్టేయటం ముంచేసిన నయవంచకుడు. ఆ శివుడు నాకు అన్యాయం చేశాడు సాంబయ్య. ఆ శివుడు మళ్ళీ ఏమిటా కోలాహలం? ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంబయ్య. ఫ్రెండ్షిప్ గుర్తుగా చేతికి ఒక బ్యాండ్ కట్టుకుని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి నీకెవరు కట్టలేదే? మదర్స్ డే రోజు అమ్ముందా, ఫాదర్స్ డే రోజు నాన్నున్నాడా? కొత్తగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ ఉండడానికి నేనున్నానుగా. నిరంతరం నీ హితం కోరేవాణ్ణి, ఎప్పుడు నీ వెనుక తోడుగా ఉండేవాణ్ణి. నీకు నేను కడతాను.
నేను ఒక్కడిని స్నేహితుని అనుకున్నాను. ఇంకొకరు ఉన్నట్టుంది. హాయ్. హాయ్ అండి. హలో. హాయ్. సాంబయ్య ఎవరూ లేని నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య. మహి నమస్కారం అండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు. మా ఓడంతా పాతకాలం మనుషులే. కమాన్. ఓ లోక కళ్యాణార్థమా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని. చాలా థ్యాంక్స్. కుడి చేయండి. వస్తానండి. ఏమండి 1 minute. ఇది కట్టిన తర్వాత అలా బలా చెప్పుకోవాలి కదండి మరి. మర్చిపోయా, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తా. ఓకే. 5 minutes అమ్మా. ఓ, ఈరోజు అందరం గుడికి వెళ్ళాలి కదా, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరు కూడా నాతో వస్తారా? ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం పట్టినప్పుడు గుడి తలుపులు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసి తలుపులు తీస్తారు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అవును తల్లి, నీది కూడా అదే నక్షత్రం. నీకు దోషం పోవాలంటే గ్రహణం పూర్తయ్యాక గుడి కోనేట్లో స్నానం చేసి దేవుని దర్శించుకోమని మన స్వామీజీ గారు చెప్పారు. గ్రహణ కిరణమా రా రా, నా కన్నె జాడ చూపించు. రా వీడి రా రా, మజారే కిరణమా మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం, ఇదే మా శపథం.